హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఆవలక్క. ఏందక్క బంధువర్గం అంతా సమావేశమైనారనుకుంటున్నారా? చెప్పినాను కదండి షార్ట్ వీడియోలో మా పాప బర్త్డే అని చెప్పాను. ఇంకా సాయంకాలం కేక్ కటింగ్ ఉంది కదా, అందుకని మా అమ్మ వాళ్ళని ఇంకా మా మర్ది వాళ్ళని మా మామ వాళ్ళని అయితే రమ్మని చెప్పినాను. ఇంక ఇదిలో వాళ్ళకైతే చెప్పినాము. ఇంకా వాళ్ళు వచ్చేసరికి కూర్చొని టీ అయితే తాగుదామని చెప్పి తాగుతున్నాం అబ్బా. ఇంకా వాళ్ళైతే తీరా మారా రానే వచ్చినారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టేది, స్టార్ట్ చేద్దామని కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామా. ఫస్ట్ అయితే నానా కూతురు అయితే దిగేసినారబ్బా. ఎంతైనా నాయన కూతుర్ల మధ్య ఉండే బాండింగే వేరే లెవెల్ అబ్బా. మా పాపే కాదు, నేను కూడా అంతే. నేనే కాదులే అబ్బా, ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్క ఆడపిల్ల ఫస్ట్ స్థానం వచ్చింది తండ్రికే ఇస్తుంది, అంతే కదబ్బా. ఇంకా తీరామారా మేమైతే అయిపోయినాము. ఇంకా మా అత్త మా మామ అయితే వచ్చారు. తర్వాత ఇంకా వాళ్ళ బాబాయి వాళ్ళ పిన్ని కేక్ అయితే పెట్టి అయితే విషెస్ అయితే చెప్పేసినారు. ఇంకైతే మేనమామ మేనత్త లేకన్నా మేనకోడల ఫంక్షన్ అయితే ఇంట్లో జరగదబ్బా. నా కూతురు ఫంక్షన్ ఏదన్నా కానీ, బర్త్డే కానీ, ఏ ఫంక్షన్ అన్నా కానీ, మా పెద్ద తమ్ముని భార్య వాళ్ళు తప్పినారనుకో, ఇంకా మా చిన్న తమ్ముడు భార్య వాళ్ళ నలుగురిలో ఎవరో ఒకరు రావాల్సిందే కంపల్సరీ. మా అమ్మ మా నాయన రాకన్నా కానీ గమ్మున ఉంటుందేమో కానీ, వాళ్ళ అత్త వాళ్ళ మామూలు రాకంటే మటుకు ఇంక నాకు వాళ్ళకి కూడా పూజ అయితే చేసేస్తుందబ్బా. మీ తమ్ముడు వాళ్ళు ఎప్పుడు రారని. ఇంకా మా తమ్ముడు భార్యల విషయానికి వస్తే కన్నా నా కూతురుతో ఎలా ఉంటారంటే చూశారు కదా, వాళ్ళ మామని పక్కకు తోసేసి వాళ్ళ అత్తని పక్కన పెట్టుకునింది. అలా ఉంటుందబ్బా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్. నిజంగానే వాళ్ళు నా బిడ్డను చూసే విధానాన్ని చూస్తే నాకైతే ఎంత సంతోషం అవుతుందో ఏమో. ఇంకా బంధువులంతా వచ్చేసారు, ఆశీర్వదిస్తా అన్నారబ్బా. ఇంకా వాళ్ళ బాబాయి వాళ్ళ పిన్ని వాళ్ళ కూతుర్లు, అంటే నాకు కూడా కూతుర్లే అనుకో, వీళ్ళే అబ్బా ముగ్గురు అక్క చెల్లెళ్ళు. మా ఆయన వాళ్ళు తమ్ముని కూతుర్లు. ఇంకా వాళ్ళు కూడా అయితే కేక్ అయితే పెట్టేసి విషెస్ అయితే చెప్పేస్తున్నారబ్బా వాళ్ళ అక్కకి. అనుకుంటాం కానీ ఆడపిల్లలకి ఏదన్నా ఫంక్షన్ కానీ ఏదన్నా చేసినామంటే ఆ ఇంటికి ఆ కళే వేరే లెవెల్ అబ్బా. అంతే కదబ్బా. అందరూ అంటారు మగపిల్లలకి చేరే ఆడబిడ్డకే చేస్తావని. అబ్బా అమ్మ అంటే ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి అబ్బా ఆడపిల్లలు. ఒక 20 ఏండ్ల, లేదంటే మించితే ఒక 25 ఏండ్లు. తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతే కనీసం వాళ్ళని చూడాలన్నా కానీ వేరే వాళ్ళ పర్మిషన్ తీసుకొని పోవాల. వాళ్ళు ఉన్న రోజులన్నా వాళ్ళ సంతోషాలకు విలువిచ్చి ఏది కాదనకన్నా చేసేద్దామని నా ఆశ, అంతే అబ్బా. మా బాబుకి కానీ చేస్తాం కానీ మా బాబు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంతవరకు ఈ విధంగా కుదరలేదు. ఎందుకంటే హాస్టల్ అయిపోయా, పొద్దునకు పర్మిషన్ తీసుకోలేము. అందులో మా బాబు బర్త్డే అయితే ఫిబ్రవరిలో వస్తుంది కాబట్టి అప్పుడైతే ఎగ్జామ్స్ ఉంటాయని నేనైతే మా బాబుకి ఇబ్బంది పెట్టకన్నా అక్కడే కేక్ కటింగ్ చేసేస్తాను స్కూల్ దగ్గరే. ఇంకా మా అత్త మనం గోల్డ్ తెచ్చిచ్చిన మంచి డ్రెస్ తెచ్చిచ్చిన వాళ్ళ మనవరాలకని వాళ్ళు కూడా కేక్ పెట్టి ఆశీర్వదించేస్తారు. ఇలా చాలా మంది మనుషులు తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా చేసినప్పుడే వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని ఎత్తుకొని బతికేళ్ళు, అంతే కదబ్బా. నేనే కాదు, మా ఆయనే కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రి అలానే ఆలోచిస్తారు. అవునా కాదా చెప్పండి అబ్బా. ఇంకా 10,000 డ్రెస్ తెచ్చిచ్చి గోల్డ్ తెచ్చిచ్చిన వాళ్ళకైతే ఇంత సంతోషం అయితే రాదు. ఒక 1/2 కేజీ కేక్ తెచ్చి కట్ చేసి బంధువులందరినీ పిలిచేస్తే వాళ్ళ సంతోషాలకి హద్దులే ఉండవు. అందుకోలేం మనమైతే ఇంకా తీరా మారా మా తమ్ముళ్ళు బాడీ తమ్ముళ్ళు వస్తున్నారు చూడండి అబ్బా. వీళ్ళు నా వెనక ముందు పుట్టకన్నా కానీ అక్క అనే భావం వాళ్ళలో ఉంది, తమ్ముళ్ళు అనే భావం నాలో ఉందబ్బా. నా పెళ్ళి అయినప్పటి నుంచి వీళ్ళైతే నా పెళ్ళి అయిన తర్వాతే పరిచయం అయినారు. కానీ ఇప్పటి వరకు అయితే మా తమ్ముళ్ళతో ఎలా ఉంటానో వీళ్ళతో కూడా అలానే ఉంటానబ్బా. ఫైనల్గా అయితే నా వారసుడు, రెండో వారసుడు వస్తున్నారు. అంటే ఎవరు అనుకుంటున్నారా? మా మర్ది కొడుకు అబ్బా, తనుష్ కుమారు. ఇంకా వాళ్ళ అక్కకు చూడండి, నాకు పెట్టలేదే మా అక్కకు మటుకు నేను పెట్టేశాననే లెక్కలో పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా అమ్మ మా నాయన అయితే వీళ్ళే, మీరు ఇంతకుముందు వీడియోలో చూసింటారు. వీళ్ళకైతే నా కూతురు అంటే అమితమైన ప్రేమ. ఇంకా మా నాన్న ఎత్తుకొండాడు బుల్లి, ఇంతకుముందు వీడియోలో చూపించినాను, మా చిన్న తమ్ముని కొడుకు. ఇంకా మా అమ్మ మా నాయన అయితే కేక్ అయితే పెట్టేస్తున్నారు. అయినా పుట్టింటోళ్ళు వస్తే ఆడబిడ్డకి ఆ సంతోషమే వేరే లెవెల్ అనిపించేస్తుంది నాకల్లా అయితే
సింపుల్గా చేసినా కానీ ఇంట్లోనే, కానీ ఆ సంతోషానికి హద్దులే ఉండవబ్బా అనిపిస్తుంది. ఇంకా తీరా మారా అయితే ఇంకా మా వీధిలో ఉండే మా అన్న అయితే వచ్చినాడు. ఈ అన్న ఇప్పుడు చెప్పినాను కదా మా తమ్ముళ్ళెట్లో ఈ అన్న కూడా బాండింగ్ అట్లే. నా పెళ్ళి అయిన తర్వాతే పరిచయం అయ్యేది. అంతకుముందు వీళ్ళెవరో నేనెవరో, కానీ మన మాట తీరును బట్టి బంధాలు అవే అల్లుకొని పోతాయి అనే లెక్కలో ఈ అన్న కూడా అంతే అబ్బా. నేను చెల్లెల్ని అనుకుంటాడు, అన్నని నేను అన్న అనుకుంటా. ఏమబ్బా బంధాలు కలుపుకోవాలా, బంధం ఏర్పడాలా అంటే వెనక ముందే పుట్టల్లా చెప్పండి. ఇంకా మేనకోడాలంటే ఈ అన్నకి ఎక్కలేని అభిమానం. పండు దగ్గరికి పోతున్నావా, పండు వచ్చిందా అమ్మ అని మాటి మాటికి అడుగుతూనే ఉంటాడు ఈ అన్న అయితే గన. ఇంకా తీరా మారా వాళ్ళ అత్తని మళ్ళీ రమ్మని చెప్పి మళ్ళీ ఫోటో చూడండి ఎలా ఉందో. నేను కేక్ పెట్టినప్పుడు అంత సంతోషం రాలా, కానీ వాళ్ళ అత్త పెట్టే ముందుకి నవ్వు చూడు మొహంలో, అప్పుడే కళ వేరే లెవెల్లో ఉంది. ఇంకా తీరా మారా మా మేనమామ కొడుకులు అయితే వచ్చేసారు అబ్బా. వీళ్ళని ఇంతకుముందు వీడియోలో కూడా చూసింటారు మీరే. ఇంకా నాకన్నా మించిన ప్రేమ ఎవరన్నా మా పండు మీద చూపిస్తారంటే అది వీళ్ళే అబ్బా. ప్రతి ఒక్క దానికి వాళ్ళకి ఆడపిల్లలు లేరని ఆ బిడ్డని ఒక ఆడబిడ్డ మాదిరి చూసుకుంటారు. ఇంక వాళ్ళ అన్నతో కన్నా వీళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఓపెన్గా ఉంటుంది మా పాప అయితే గన. వాళ్ళ వెనకంటి పుట్టిన ఆడబిడ్డకి చూస్తారో చూడరో తెలియదు, కానీ దానికన్నా ఎక్కువగానే చూస్తారు ప్రతి ఒక్కటి కూడా. మంచిగా మాటలు కానీ ఏదన్నా కావాలన్నా కానీ ప్రతి ఒక్కటి నా చెల్లెలు అనే లెక్కలో చూస్తారబ్బా నా బిడ్డనైతే వీళ్ళు. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే ఇంకా మాట్లాడుకోకంటే ఒప్పుకోరు, ఆ లెక్కలో ఉంటుంది. ఇంక ఈ బంధం అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వీళ్ళైతే కన్నా మా మామ అవుతాడు. ఇంక వీళ్ళకైతే కన్నా మా పండు అంతే ఎక్కలేని అభిమానం అబ్బా, చెప్పలేను నేనైతే. ఇంకా తీరా మారా ఇంట్లో అయితే వంట చేశాను, అదైతే చేసేసి ఇంక అందరినీ వట్టి కడుపుతో పంపించేదని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టయితే పంపిస్తున్నాను అబ్బా. అది వంటలు అయితే చేసిండే వీడియో అయితే పెట్టలేదు, తీద్దాం అనుకున్నా కానీ టైం అయితే సరిపోలేదబ్బా. ఇది అబ్బా చిన్ని చిన్ని సంతోషాల వీడియో.